ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు శని గురువులు ట్రాన్సిట్లో గోచారంలో ఒకే రాశి మీద పడ్డప్పుడు 12 లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి. శని గురువులు ఒకవైపు మనకి డబుల్ ట్రాన్సిట్ కలిగించడం వల్ల మంచి శుభకరమైనటువంటి ఫ్రూట్ఫుల్స్ జరుగుతుంది, ఎటువంటి సందేహం లేదు. అలాగే కుజకేతులు కూడా కలిసి ఉంటున్నారు. మనకి ఈ రెండింటిని గమనించుకోవాలి. సో లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియని వారికి రాశి నుంచి చూసుకోండి, అది సెకండరీ ఆప్షన్. సో ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసు. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి మీకు డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది 12వ స్థానము. దీని మూలంగా మీకు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా స్థిరపడాలి అని చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ మనం చేస్తుంటాం రకరకాలుగా, అది భూముల మీద చేయడమనో లేకపోతే ఏదైనా బిజినెస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇట్లాంటివన్నీ ఉంటుంటాయి. ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా మీరు ఇప్పుడు చేసేటువంటి డబుల్ ట్రాన్సిట్ సమయంలో చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఖచ్చితంగా కలిసి వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే గతంలో ఏదైనా సరే మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ అయ్యాయి భార్యాభర్తల మధ్యన, ఆ మిస్కమ్యూనికేషన్స్ అయినటువంటి విషయంలో మీరు ఏదైతే పాడైందో వివాహ జీవితం, అది కాస్త సెట్ అవ్వడానికి చాలా మంచి సమయం డబుల్ ట్రాన్సిట్ అనేది, ముఖ్యంగా మకరం వారికి. అలాగే కుటుంబ సభ్యులు చేసేటువంటి ఏదైనా వ్యాపారాలు ఇట్లాంటి వాటిల్లో కొంతవరకు కలిసి రావడము, సిబ్లింగ్ తోబుట్టువులకి ఉద్యోగ అవకాశాలు రావడము, సంతానానికి ఏదైనా ఆకస్మికంగా కొంత మంచి జరగడం, ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడం సంతానానికి, లేదా సంతానానికి పూర్వీకుల ఆస్తులు ఏదైనా కలిసి రావడము, ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. మరియు మీ యొక్క జీవిత భాగస్వామ్యం అప్పటి నుంచో ఏదో లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ యొక్క లోన్ ద్వారా కలిసి రావడం అనేటువంటిది కూడా చూపిస్తుంది. అయితే ఇక్కడ ఈ డబుల్ ట్రాన్సిట్ అనేది మకరం వారికి ప్రధానంగా ఈ గురువు యొక్క దృష్టి 6వ స్థానంలో ఉంటూ దశమ ద్వాదశ స్థానాల మీద పడుతున్నందుకు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాము, విదేశాల్లో ఏదైనా బిజినెస్ ప్రారంభిస్తాము, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించి చేద్దాం అనుకునేటువంటి వారికి బాగుంటుంది. కాకపోతే ఎప్పుడైనా సరే వ్యాపారం ఎవరైనా ప్రారంభించాలనుకున్నప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో అసలు వ్యాపార యోగం ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. గోచారం ఇస్తుంది, కానీ ఆ గోచారం ఇచ్చినప్పుడు చేసేవంతా కొంతకాలం పనిచేస్తుంది, ఆ తర్వాత ఇబ్బంది పడతారు. కాబట్టి పర్టికులర్గా వ్యాపార విషయాలలో డబుల్ ట్రాన్సిట్ మీకు కలిసి వస్తున్నప్పటికీ మీ జన్మజాతకంలో ఏ మూలంగా వ్యాపారం ఉంటుంది చెక్ చేసుకోండి. అయితే అష్టమ స్థానంలో కుజకేతువులు కూడా ఉన్నందుకు యాన్సిస్టర్స్ ప్రాపర్టీ విషయంలో, మీరు ఏదైనా ఒక ల్యాండ్ తీసుకునేటువంటి విషయాల్లో, తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో, ఏదైనా ల్యాబ్స్లో ఏదైనా టెస్టింగ్స్ అని చేసుకునే విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటూ, మంగళవారాలు ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి వాహనంకి వెళ్ళేటప్పుడు. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన, లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేయడము, మరియు ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనే నామస్మరణ చేయండి. తద్వారా ఎటువంటి ఆకస్మికమైనటువంటి సంఘటనలు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. మరియు గోరు, క్యారెట్స్, గ్రాసం కూడా తినిపించడం మీరు చాలా బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే, ఇక్కడ మీకు గోచారంలో జలరాశుల్లో కుజుడు ఉన్నప్పుడు కొంత జల సంబంధంగా గొడవలు ఇవన్నీ వచ్చాయని చెప్పారు. కొంచెం జల సంబంధంగా ఈ నావీ వాళ్ళు వీళ్ళ ట్యాక్స్ ఇవన్నీ చెప్పారు కదా. అదేవిధంగా ఎండాకాలంలో వర్షం అన్నారు, అదే రకంగా మనకు వర్షం కూడా పడింది. మరి అదే కుజుడు సింహరాశిలోకి వస్తున్నందుకు ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ సింహరాశిలో కుజుడు వస్తూ కేతు కూడా అక్కడ ఉన్నందుకు ఈ సంవత్సరం మనకి రాజ్యాధిపతి రవి, మంత్రి రవి అవుతున్నాడు. కాబట్టి ఈ రవి రాశుల్లోకి ఎప్పుడైతే అగ్నికి సంబంధించిన గ్రహం, విస్ఫోటం జరగడానికి కారకుడైనటువంటి గ్రహం ఎప్పుడైతే వస్తున్నాడో, ఒక దేశం మీద మరొక దేశం విరుచుకుపడి పెద్ద పెద్ద బాంబులు వేయడం కూడా జరుగుతుంది. అది ఇండియా పాకిస్తాన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఉక్రెయిన్ రష్యా కూడా అవ్వచ్చు, లేకపోతే అమెరికా ఇంకో దేశం కూడా కావచ్చు, ఏదైనా ఒక దేశం కావచ్చు. ఆ దేశం మీద పెద్ద స్థాయిలో ఎక్కువ ఉష్ణాన్ని కలిగించేటువంటిది వేయడం జరుగుతుంది. అదొకటే కాకుండా ఈ ఈ పిశాచ యోగం ఉన్నప్పుడు పర్టికులర్గా రాబోయే 2 months కూడా మన ఇండియాలో కానీ వేరే దేశాల్లో కానీ కాస్త పుణ్యక్షేత్రాలు, దేవతా ఆలయాల మీద కూడా అటాక్స్ జరగనున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొంత స్లీపర్ సెల్స్ వల్ల ఇబ్బందులు ఇటువంటివి జరగనున్నాయి. కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ
ఎవరి జన్మజాత చక్రంలో అయినా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఇప్పటివరకు మనం ఏదైతే డబుల్ ట్రాన్సిట్ గురించి చెప్పుకున్నామో వాళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక కొంతమంది చూడండి, ఇప్పుడు నాకు ధనం వస్తుందా లేదా అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి పర్సనల్ చార్ట్లో ధనభావం మీద ఈ డబుల్ ట్రాన్సిట్ వచ్చింది అనుకోండి, డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. లేదంటే ఒక కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నాము, వాళ్ళ పర్సనల్ చార్ట్లో 3వ భావం మీద కనెక్ట్ అయింది, అప్పుడు ఒక మాట్లాడుకొని అది కాంట్రాక్ట్ రావడానికి అనుకూలిస్తుంది. మరి కొంతమందికి ఏమంటే నేను ఒక గృహం కొనుక్కుందాం అనుకుంటున్నాను, అనుకూలిస్తుందా లేదా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా గృహం కొనుగోలు చేసేటప్పుడు మీకు 4వ భావానికి సంబంధించిన మహాదశ అంతర్దశలు అనుకూలించాలి. ఈ డబుల్ ట్రాన్సిట్ 4వ భావంలోకి రావాలి. దాంతోపాటు మీరు ఏదైతే గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేసేటప్పుడు ఆ దిశ, అంటే ఒక్కొక్క పేరు గల వాళ్ళకి ఒక్కొక్క దిశ మనకి వస్తుందని చెప్పారు శాస్త్రంలో. ఎక్కడ కూడా తూర్పు ఉత్తరం మాత్రమే మంచిది, దక్షిణం పడమర మంచిది కాదని ఎక్కడా చెప్పలేదు. 4 దిశలు మంచివే, కానీ మీకు ఏది పనికి వస్తుందో చూసుకోండి. మనకి వీడియోలు కూడా పెట్టాము, ఏ పేరు గల వాళ్ళకి ఏ డైరెక్షన్ కలిసి వస్తుంది అనేది, దాని పరంగా మీరు చూసుకోవచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ సంతానానికి అయితే పంచమం మీద ట్రాన్సిట్ ఉండాలి, రుణములు లభించాలంటే కూడా ట్రాన్సిట్ ఉండాలని మనం ఒక్కోసారి లోన్స్ కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం, ఒక్కోసారి లోన్స్ రావు. కానీ రుణం లభించాలంటే 6వ భావం మీద ఉండాలి, రుణం తీర్చాలంటే 5వ భావం మీద ఉండాలి. అయితే ఇక్కడ మనము ట్రాన్సిట్ రావడం ఒక ఎత్తు అయితే, కొన్ని పనులు అవ్వడానికి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే కూడా పనులు అయిపోతాయి. అవి ఎలాగా అంటే, ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః చేసుకోండి. లేదంటే ఉద్యోగం రావట్లేదండి, చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని చేసుకోవచ్చు. లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః అని చేసుకోవచ్చు. మరి కొంతమందికి సంతానం ఉండదు, అలాంటి వారు దత్తాత్రేయుడిది దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే మంత్రం చేసుకోండి. మరియు దీంతో పాటు మరి కొంతమందికి వ్యాపారాల్లో రాణించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయే నమః అనే మంత్రం చేసుకోండి. ఆ రకంగా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఇప్పుడు కొంతమందికి చూడండి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఎందుకు అంటే వాళ్ళకి 4వ స్థానం అంటే ఇమ్యూనిటీని తగ్గించే స్థానము, ఇమ్యూనిటీ స్థానం పంచమ స్థానం పడవడం, 6వ స్థానం రోగస్థానం యాక్టివ్ అయితే ఏమవుతుందంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు నిత్యం పడుతూ ఉంటారు. అటువంటి వారు చక్కగా ఓం సర్వవ్యాధి ప్రసవని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః అని చేసుకోండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది, మరి ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే, చాలామంది ఏనాడు సెంట్ జరుగుతుందని, కాల్సర్వ యోగాలు ఉన్నాయని భయపడుతూ ఉంటారు. అవేవి మిమ్మల్ని ఎక్కడా ఆపవు. ఖచ్చితంగా మీరు చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో దాని రిజల్ట్ మాత్రమే గ్రహాలు ఇస్తూ ఉంటాయి. దానికి మీరు అమ్మవారి పాదాలను ఆశ్రయించినట్లయితే 100% మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అమ్మవారు కలిగిస్తుంది మీకు. శ్రీమాత్రే నమః.